సభ్య సమాజం ఏమైపోతోంది? తల్లి, చెల్లి, అక్క, అమ్మ ఇవన్నిటికీ అర్థాలు లేకుండా పోతున్నాయి. క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మనుషుల కంటే జంతువులే నయమన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఎందుకు నేను మాట అంటున్నానంటే, తల్లిపైనే అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కొడుకు. ఎంత దారుణం ఇది! నిజంగా తలుచుకుంటేనే చాలా హీనాతిహీనంగా. పశువులు కూడా ఇలా ప్రవర్తించవు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా మహాముత్తారంలో చోటు చేసుకుంది. కన్న తల్లి పైన కొడుకు అత్యాచార యత్నానికి ప్రయత్నించాడట. కొడుకు ప్రవర్తనతో విసిగిపోయిన ఆ తల్లి రోకలి బండతో ఆ కొడుకును కొట్టి చంపేసింది. ఇక్కడ ఆ తల్లి నిజంగా చెప్తున్నా, ఎంత బాధించి ఎంతలా ఇబ్బంది పెట్టి తన పైన ప్రవర్తించి ఉంటే, ఎంతలా విసిగిపోయి ఉంటే కన్న కొడుకునే రోకలి బండతో దాడి చేసింది చెప్పండి. నేను మాత్రం తల్లి విషయంలో అయితే ఎంత విసిగిపోయిందని ఆలోచిస్తున్నా. రాజయ్య లక్ష్మి అనే దంపతులు, ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ వ్యక్తే కుమారుడు. ఆయన ఇప్పుడు తల్లిపైన అఘాయిత్యానికి పాల్పడినటువంటి వ్యక్తి. అఘాయిత్యం చేయబోయాడు, ప్రయత్నించాడు. సో ఇక్కడ మనం డీటెయిల్స్లోకి వెళ్తే కనుక రాజయ్య లక్ష్మి అనేటువంటి దంపతులకి 4 సంతానం ఉన్నారు. సోమగూడెంలో సింగరేణి కార్మికుడిగా రిటైర్డ్ అయ్యాడు రాజయ్య. రిటైర్డ్ అయిన తర్వాత సొంత ఊరైనటువంటి మహాముత్తారని వెళ్ళిపోయి అక్కడే ఉంటున్నాడు. అయితే రాజయ్య దంపతులకి చిన్న కొడుకు అయినటువంటి నరేష్, ఈయనే నరేష్ భార్యతో 4 ఏళ్లుగా విడాకులైపోయి దూరంగా ఉంటున్నాడు. అయితే భార్యకు దూరమైన నరేష్ మద్యానికి బానిస అయిపోయి ప్రతిరోజు మద్యం తాగొచ్చి తల్లిదండ్రులకి వేధిస్తూ ఉండేవాడు. తల్లిదండ్రుల పైన దుర్మానుకంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. అయితే గురువారం రాత్రి మద్యం తాగి ఇంటికి వచ్చాడు నరేష్. అప్పటికే తల్లిదండ్రులు ఇద్దరు నిద్రిస్తున్నారు. అయితే నిద్రిస్తున్న తల్లి లక్ష్మి దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించాడు. అప్పటికే చాలా రోజులుగా తన వేధింపులు తట్టుకోలేక ఉన్నటువంటి ఆ తల్లి నరేష్ పైన రోకలి బండతో దాడి చేసింది. దీంతో లక్ష్మి దాడిలో నరేష్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం తల్లి లక్ష్మిని అరెస్ట్ చేశారు, రిమాండ్కి తరలించారు. సో నేను చెప్పాను కదా, ఈ విషయంలో ఆ తల్లి తప్పని మీరు అనుకుంటున్నారా? తల్లి చేసిన విషయం పైన, తల్లి చేసినటువంటి దాడి పైన తప్పని మీరు భావిస్తున్నారా? కామెంట్ చేయండి. ఒకసారి దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. ఎస్ రాజ్ కుమార్, ఏం జరిగింది ప్రస్తుతం ఈ ఘటనలో? ఎన్ని రోజులుగా ఈ వేధింపులకు పాల్పడుతున్నాడు? సో ప్రస్తుతం ఆ తండ్రి ఏం చెప్తున్నాడు, బంధువులు ఏం చెప్తున్నారు, అప్డేట్స్ ఏంటి? మనోజ్, మనం చూసినట్లయితే ఇప్పుడు పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలానికి చెందినటువంటి ఒక యువకుడు సభ్య సమాజం తలదించుకునేలా తన మాతృమూర్తితో అయితే ప్రవర్తించడం జరిగింది. ఇది విసిగి వేశారనేటువంటి అయితే తనయుడినైతే హత్య చేసిన ఘటన అయితే ప్రస్తుతం అయితే కలకలం రేపుతుంది. అసలు చెప్పుకోవడానికి ఒక రకమైన భావన అయితే కలిగించే పని అయితే తనైతే చేయడం జరిగింది. 9 మాసాలు మూసి కనిపించిన తల్లి కుమారుడు ప్రయోజకుడు అయితే చూడాలనైతే కోరుకుంటుంది. వృద్ధాప్యంలో అయితే తనకైతే ఆదరించాలనైతే పరితపించే తల్లులు అయితే ఉంటారు. కానీ ఇప్పుడైతే ఈ సంఘటన చూసిన తర్వాత ప్రతి ఒక్కరు సైతం కొడుకు అంటేనే భయపడుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. నరేష్ అయితే గత కొద్ది సంవత్సరాలుగా అయితే మద్యానికి బానిస అవడం జరిగింది. 8 సంవత్సరాల క్రితం అయితే ఇతనికైతే వివాహం అయితే అవడం జరిగింది. 8 సంవత్సరాల వీరి వివాహ కార్యక్రమంలో అయితే 4 సంవత్సరాల క్రితం అయితే విడాకులు అయితే తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి అయితే మద్యానికి బానిస అయినటువంటి నరేష్ అయితే తల్లిదండ్రులు అయితే వేధించడం, చాలా రోజులుగా అయితే వేధిస్తున్నాడు. కొన్నిసార్లు వీరిపై అయితే తల్లిదండ్రులపై హత్యాయత్నం ప్రయత్నం సైతం చేయడం జరిగింది. ఇక వారైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అయితే పోలీసులు అయితే వీరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. 6 నెలలు జైలు జీవితం సైతం గడిపి అయితే మళ్ళీ బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత సైతం అయ్యో నా కొడుకు ఎక్కడ ఉంటాడు అని అయితే వాళ్ళ తల్లిదండ్రులు అయితే మళ్ళీ తీసుకొచ్చి అయితే ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు అదే వారి పాలిట అయితే శాపంగా మారింది. ప్రతి నిత్యం మద్యం కోసం డబ్బులు అడగడం కావచ్చు, ఇవ్వకపోయేసరికి వారిని వేధించడం, బూతులు తిట్టడం కావచ్చు, ఇతరత్ర సైతం చేసేవాడు. ఏదైనప్పటికీ సైతం కొంత అయితే వారైతే వేచి చూశారు. కానీ పూర్తిగా ఒక తల్లి పైన అత్యాచార యత్నం చేస్తాడని అయితే వారైతే భావించలేదు. ఇక తల్లి ఇక ఏమి చెయ్యలేని పరిస్థితులు అయితే ఒక పక్కన ఉన్నటువంటి అయితే రోకల్ బండితో అయితే తనైతే మోదడం జరిగింది. ఈ ఘటనలో అయితే తనైతే అక్కడికక్కడే మరణించడం జరిగింది. ఇక అప్పటికి సైతం మళ్ళీ వాళ్ళే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. కానీ అక్కడికి వెళ్లేసరికి అయితే వైద్యులు అయితే నిర్ధారించారు తను అప్పటికే చనిపోయాడని అయితే వైద్యులు అయితే నిర్ధారించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం సభ్య సమాజం సైతం తలదించుకునే పరిస్థితి అయితే ఉంది. ఒక తల్లితో ఇలాంటి పనులు చేస్తారా అంటూ సైతం కొడుకులు అంటేనే భయపెడుతున్న పరిస్థితులు అయితే మనమైతే చూస్తున్నాం. ఎందుకంటే వారిని అయితే పున్నామ నరకం నుంచి అయితే కాపాడతాడని అయితే కొడుకు పుట్టాలని అయితే ప్రతి ఒక్కరైతే పూజలు అయితే చేస్తారు. కానీ ఇటువంటి కొడుకులు ఎందుకు ప్రభు అని సైతం సదరు కొడుకుని తల్లి రోకల్ బండతో దాడి చేసింది, కొడుకు చనిపోయాడు. చుట్టూనే స్థానికులు ఏం చెప్తున్నారు అంటే, ఈ దారుణమైన ఘటన ఏకంగా మీరు అంటున్నట్టుగా సభ్య సమాజం తలదించుకోవడమే కాదు, అసలు సమాజంలో విలువలనేవి లేవు. సమాజం పూర్తిగా కూడా ఇటువంటి ఘటనలతో వెక్కి వేచారిపోయినటువంటి సందర్భం చాలా కనబడుతోంది. ఏకంగా తల్లి పైన కుమారుడిలా చేయడం పైన స్థానికుల అభిప్రాయం ఏంటి? స్థానికులు ఏం చెప్తున్నారు? అసలు నరేష్ ప్రవర్తన ఎలా ఉండేది?
అంటే ముందు నుంచి సైతం ఇతను ఒక సైకో లాగైతే ప్రవర్తించేవాడు. మద్యానికి బానిస అయితే పూర్తిగా బానిస అయ్యాడు. డబ్బులు ఇవ్వని పక్షంలో అయితే వాళ్ళు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, చుట్టుపక్కల వారిపై సైతం దాడికి అయితే దిగేవాడు. వాళ్ళు మాటలైతే వీరినైతే బెదిరించడం జరిగింది. చుట్టుపక్కల వారిని సైతం బెదిరించడం జరిగింది. ఇది సైతం విసిగి వేశారు. అయితే వారైతే పోలీస్ స్టేషన్ లో సైతం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రులతో పాటు వారు చుట్టుపక్కల వారు సైతం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జైలు జీవితం సైతం 6 నెలలు గడిపైతే ఈ మధ్య బయటకైతే రావడం జరిగింది. వచ్చిన తర్వాత సైతం తన ప్రవర్తనలో అయితే ఎటువంటి మార్పు అయితే రాలేదు. ఇంకా శృతి మించిందని చెప్పవచ్చు. ఇక వీరి వల్లే నేనైతే జైలుకి వెళ్ళానన్న కోణంలో సైతం వారైతే ఇంకా కక్ష పెంచుకోవడం జరిగింది. మనం చూసినట్లయితే నిన్న సైతం ఒక తండ్రిని అయితే కొడుకు చంపడం జరిగింది. మళ్ళీ ఇవాళ సైతం ఇటువంటి ఘటనలు అసలు సమాజం ఎటు పోతుంది, ఏం ఆలోచిస్తున్నారన్న కోణంలో సైతం ప్రస్తుతమే చర్చ జోరుగా కొనసాగుతుంది. ఎందుకంటే ఒక తండ్రి పైన నిన్న దాడి కావచ్చు, ఇవాళ తల్లి పైన అఘాయిత్యానికి పాల్పడడం కావచ్చు, ఇటువంటి ఘటనలు చూస్తుంటే ఒళ్ళు జలధరించే అసలు పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే వీరైతే గత కొద్ది సంవత్సరాలుగా అయితే మద్యానికి బానిసయ్యాడు, పూర్తిగా అడిక్ట్ అవ్వడం జరిగింది. దీని నుంచి సైతం వారైతే కోలుకోవట్లేదు. ఇక డబ్బులు సింగరేణి ఎంప్లాయ్ అయితే తన ఫాదర్ అయితే సింగరేణి ఎంప్లాయీగా అయితే చేస్తున్నారు. అప్పటి నుంచి సైతం సోమగూడెంలో అయితే వారైతే సింగరేణి ఉద్యోగం చేసేవారు. ఉద్యోగ విరమణ అనంతరం సైతం వీరికైతే కొంత డబ్బులు అయితే రావడం జరిగింది. వచ్చిన డబ్బుల్ని సైతం నాకు ఇవ్వాలంటూ సైతం ఒత్తిడి తేవడం జరిగింది. ఇతని ప్రవర్తన నచ్చక 4 సంవత్సరాల క్రితం అయితే వీరి భార్య అయితే విడాకులు తీసుకుని అయితే వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత తీరు పూర్తిగా ఇక ఇంటిపైన ఉండడం జరిగింది. తల్లిదండ్రులు ఏ పని చేయకుండా అయితే ఖాళీగా తిరుగుతున్నవాడు, ఆవరగా తిరుగుతున్నవాడు. తల్లిదండ్రులను అయితే వేధించేవాడు. పూర్తిగా డబ్బులు ఇవ్వాలి అని అయితే వీరైతే ఇవ్వని పక్షంలో సైతం వీరిపైతే దాడికి సైతం దిగబడ్డ పరిస్థితులు అయితే మనం చూడవచ్చు. గతంలో సైతం పోలీస్ స్టేషన్ లో ఉండి సైతం రావడం జరిగింది. దీనికి సంబంధించిన వారైతే కొంత భయాందోళనలో సైతం ఉండడం జరిగింది. మనోజ్. రైట్ రాజ్ కుమార్, ఏదేమైనా సమాజంలో విలువలు, అసలు విలువ అనే దానికి కూడా విలువలేదు, ఆ పదానికే విలువలేదు. అటువంటి దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తండ్రి చిన్న చిన్న పిల్లలపైన అఘాయిత్యానికి పాల్పడడం, వారిపైన అత్యాచార యత్నానికి పాల్పడమే కాకుండా వారిని చంపేయడం, ఆ తర్వాత తల్లిపైన కన్న తల్లి 9 మాసాలు మోసి కని పెంచి అంతటి వారిని చేసినటువంటి తల్లిపైన అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నం చేయడం, ఇటువంటి ఘటనలు వింటే చాలా నిజంగా బాధాకరం కాదు. ఏకంగా అసలు ఏంటి ఇటువంటి సమాజంలో బతుకుతామని కొన్ని సందర్భం అనిపిస్తోంది. మీకు ఈ వార్త చెప్పాలన్నా కూడా మాకు నిజంగా బాధేస్తోంది. ఎందుకంటే చూడండి, అక్కడ కనిపిస్తే చిన్నపిల్లవాడేం కాదు, వాడు దుర్మార్గుడు. నిజంగా చెప్పాలంటే ఇటువంటి వాళ్ళు నిజంగా ఇప్పుడు చనిపోయాడు, కానీ ఈ సమాచారం బయట సమాజానికి చుట్టూ వారు తెలిసినా కూడా వాళ్ళే బహుశా ఆయన పైన దాడి చేసి చంపేసేవారేమో. ఆ తల్లి ఎంతలా బాధించి ఉంటే, ఆ తల్లిని ఎంతలా బాధపెట్టి ఉంటే, ఆ తల్లిపైన ఎంతలా వేధింపులకు పాల్పడి ఉంటే కన్న కొడుకునే ఈ రకంగా దాడి చేసి చంపేస్తుంది చెప్పండి. మద్యానికి బానిస అయిపోయి భార్యతో గొడవలు పెట్టుకొని, భార్యతో విడాకులు తీసుకొని తర్వాత తల్లిపైన ఈ రకంగా దాడి చేయేందుకు, ఈ రకంగా అఘాయిత్యానికి పాల్పడేందుకు ప్రయత్నం చేశారంటే నిజంగా ఈ భూమి మీద ఉండకంటే కూడా ఇదే తగిన శాస్త్రం అని కూడా కొన్ని సందర్భాలు అనిపిస్తోంది. సో మీకేమనిపిస్తుంది ఇటువంటి ఘటనలు చూసినప్పుడు, ఇటువంటి ఘటనలకు సంబంధించిన విషయాలు విన్నప్పుడు? నిజంగా తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అమ్మ, అన్న ఇటువంటి బంధుత్వాలు అనేది కూడా పూర్తిగా మంట కలిసిపోయాయి. నిజంగా ఇటువంటి సందర్భం చెప్పాలంటే నేను కాదు, ఒకసారి మీ అభిప్రాయం చెప్పండి. ఇటువంటి విషయాలు విన్నప్పుడు, ఇటువంటి వార్తలు విన్నప్పుడు మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం కామెంట్ చేయండి.